ఈ రోజు ఇష్క్ ఆడియో మీకు ఇంత అద్భుతంగా సమర్పిస్తున్న వారు ఈవెంట్ ఆర్గనైజర్స్ శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 ఫిల్మ్ ప్రమోషన్ ఏజెన్సీస్ అండ్ అలాగే మీ అందరి ఫేవరెట్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మా టీవీ అండ్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ. మరి ఇప్పుడు మీకు గీతాంజలి సినిమా అనగానే ఏం గుర్తొస్తుందండి? లవ్, ప్రేమ, రైట్? మరి అలాగే ఖుషి సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? సేమ్ పించ్, సేమ్ రియాక్షన్, లవ్, ప్రేమ, కరెక్ట్? మరి మణిరత్నం గారితో కొన్ని సినిమాలకి సినిమాటోగ్రఫీ చేసి అంతేకాకుండా చీనీ కమ్ పా అనే హిందీ సినిమాలకు కూడా అద్భుతంగా కెమెరామెన్ గా పనిచేసిన పిసి శ్రీరామ్ గారు ఈ సినిమాకు కూడా కెమెరామెన్ గా మీ ముందుకి అద్భుతంగా ఇష్క్ ని ప్రెజెంట్ చేయబోతున్నారండి. మరైతే సినిమా డైరెక్టర్ గారు విక్రమ్ కే కుమార్ గారు 13B అనే సినిమా తమిళ్లో చాలా చాలా పెద్ద హిట్, మంచి అప్లాస్ కూడా వచ్చింది. ఈయనతో రెండో సినిమా చేస్తున్నారు. పిసి శ్రీరామ్ గారు ఎన్నో సినిమాలు మణిరత్నం గారితో చేశారు, అలాగే హిందీ సినిమాలతో అంటే చీనికామ్ అండ్ పా బాల్కీ గారితో చేశారు. కానీ విక్రమ్ కే కుమార్ గారితో ఇది రెండవ సినిమా. మొదటిసారి తెలుగు సినిమా డైరెక్ట్ గా మీకు అందిస్తున్నారు విక్రమ్ కే కుమార్ గారు విత్ హిస్ వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ ఎడిటర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న శ్రీకర్ ప్రసాద్ గారు అద్భుతమైన ఎడిటర్. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమానే ఇష్క్. అండ్ ఈ ఇష్క్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే పిసి శ్రీరామ్ గారు అన్నారు, ఇట్స్ లైక్ మై డాటర్. హీ సెడ్ ఇట్స్ లైక్ మై డాటర్ అండ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఐ సీ మై లవ్లీ డాటర్. అంటే ఎంత ప్రేమగా చేశారో మీకు తెలిసే ఉంటుంది ఈ సినిమాని. మరి ఇంత అద్భుతంగా తెరకెక్కించిన ఈ కెమెరామెన్ గారి గురించి ఒక చిన్న ఏవి మీకోసం. ఏవి ప్లీజ్. సినిమాకి మొదటి ప్రేక్షకుడు ఎవరంటే కెమెరామెన్ అనే చెప్పాలి. దర్శకుడి ఊహల్లో ప్రాణం పోసుకున్న అద్భుతమైన ఆలోచనలకు వెండి తెరపై దృశ్య రూపం ఇచ్చి సినిమాని అందమైన ఓ రంగుల స్వప్నంగా మన ముందుంచేది ఛాయాగ్రాహకుడి. ఆ రంగుల కళలో ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన కెమెరామెన్ ఎవరంటే నిస్సందేహంగా పిసి శ్రీరామ్ పేరే చెప్పాలి. పిక్చరైజేషన్ స్టైల్లోను లైటింగ్ స్కీమ్ లోను తనదైన స్పెషాలిటీ చూపించే పిసి శ్రీరామ్ తన అద్భుతమైన పనితనంతో సెకనుకు 24 ఫ్రేములు పరిగెత్తే సినిమాకి సరికొత్త సొగసులద్దారు. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకుడు, ఘర్షణ, గీతాంజలి సినిమాలు పిసి శ్రీరామ్ లోని అత్యద్భుతమైన సాంకేతిక నిపుణుని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. టెక్నిక్ అనేది సినిమా కథని ఎప్పుడూ డామినేట్ చేయకూడదంటారు పిసి శ్రీరామ్. నిజమే, సినిమా కథలో ఫీల్ ఏమాత్రం మిస్ కాకుండా ఆయన కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమా కోసం అందించిన కెమెరా టెక్నిక్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటికీ ఓ సెన్సేషన్. నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలి. ఆదిత్య 369, క్షత్రియ పుత్రుడు, శుభ సంకల్పం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, అమితాబ్ పా, చినికం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కెమెరా మాంత్రికుడి అద్భుత దృశ్య కావ్యాలెన్నో. దర్శకుడుగాను తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించిన పిసి శ్రీరామ్
ఇప్పుడు నితిన్ నిత్యా మీనన్ జంటగా నటించిన ఇష్క్ సినిమాతో మరోసారి తన ఛాయాగ్రహణంతో కనువిందు చేయడానికి రెడీ అయ్యారు. పరిణితి నిండిన ప్రేమ కథగా వస్తున్న ఇష్క్ మెమరబుల్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు పిసి శ్రీరామ్. A big round of applause to Sir PC Sriram Garu. Thank you very much, sir. We are honored. మరి అలాగే మొదటి పాట వినాలనుందా మీ అందరికీ? ఎస్, నాకు కూడా అంతే ఆసక్తిగా ఉంది. మరైతే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇవాళ ఇష్క్ పాట మొదటి సాంగ్ లాంచ్ చేయడానికి, అలా ఆవిడ జర్నీ మొదలయ్యి అలా సక్సెస్ ని చేతికి అందుకున్న నందిని రెడ్డి గారిని స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుతున్నాం. వెల్కమ్ అండి. ఈ బులెటిన్ మీకు సహ